తిరుపతి జిల్లా రేణిగుంట మండలంలో వారపు సంతను తాత్కాలికంగా మార్పు చేయాలని అధికారులు నిర్ణయించారు. రైల్వే బ్రిడ్జి మరమ్మతుల కారణంగా ఈ నిర్ణయం తీసుకున్నారు. రేణిగుంట రైల్వే బ్రిడ్జ్ మరమ్మతుల నేపథ్యంలో ట్రాఫిక్ మళ్లింపు చేపట్టడంతో ప్రతి శనివారం జరిగే వారపు సంతను తాత్కాలికంగా మార్చుతున్నారు. పాత మార్గంలో సంత నిర్వహిస్తే వాహనదారులు, వ్యాపారులు, ప్రజలకు ఇబ్బందులు కలగవచ్చని అధికారులు గుర్తించారు. దీంతో బాలికల ఉన్నత పాఠశాల ఎదురుగా రేణిగుంట ఫ్లైఓవర్ బ్రిడ్జ్ కింద కొత్త ప్రదేశంలో సంత నిర్వహించేందుకు నిర్ణయించారు. ఈ ఏర్పాట్లను ఎంపీడీఓ రవిచంద్ర, సర్కిల్ ఇన్స్పెక్టర్ జయచంద్ర, పంచాయతీ సెక్రటరీ రమేష్, టీడీపీ పట్టణ అధ్యక్షుడు మహబూబ్ బాషా పరిశీలించారు. సంతలో పాల్గొనే రైతులు, వ్యాపారులు, ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చర్యలు తీసుకుంటున్నట్లు అధికారులు తెలిపారు. ఈ శనివారం నుంచే కొత్త ప్రదేశంలో సంత నిర్వహించనున్నట్లు స్పష్టం చేశారు. ప్రజలు, వ్యాపారులు ఈ మార్పును గమనించి సహకరించాలని అధికారులు కోరారు. మళ్ళీ ఇది ఫోటో వస్తుందా వాళ్ళు పెట్టుకున్న ఐటమ్స్ బట్టి ప్లేస్ ఇప్పుడు ఒక చిన్నగా పెట్టుకుంటారు, వాళ్ళకి పెద్దగా అవసరం మళ్ళీ ఆదివారము శనివారం ఒకరోజు ఎవరు ఎక్కడ పెట్టుకున్నా మీరు వాళ్ళకి సపోర్ట్ చేయాలి. మిగతా రోజులు ప్రస్తుతం రైల్వే అండర్ బ్రిడ్జ్ నిర్మాణంలో ఉన్న కారణంగా ఆ రూట్లో వెళ్ళే వాహనాలన్నీ సొంత గేటు మీదుగా వాహనాలను మళ్లించడం అనేది. అయితే ప్రతి శనివారం మనకు ఈ యొక్క వీక్లీ సంబంధించిన సంత జరుగుతున్న కారణంగా వ్యాపారస్తులు ఎక్కడి నుంచో వచ్చేసి ఇక్కడ వ్యాపారాలు చేసుకుంటూ ఉంటారు. అయితే ఆ సంత రోజు ఆ వ్యాపారస్తులు ఆ సొంత గేటు మార్గంలో పెట్టినప్పుడు ఈ రైల్వే బ్రిడ్జి డైవర్షన్ కారణంగా వాహనాల రద్దీ ఎక్కువ ఉండడం వల్ల ప్రజల యొక్క దృష్ట్యా మేము ఆ దారిలో లేకోకుండా సొంత వాహనాలకు సొంత ప్లేస్లో ఉన్న సంతను ప్రస్తుతానికి మనకు బాలికల హై స్కూల్గా ఎదురుగా ఉన్న ఫ్లైఓవర్ కింద మార్చడం జరుగుతున్నది. దీనికి సంబంధించి ప్రత్యేక పార్కింగ్ కూడా ఏర్పాటు చేయడం జరుగుతున్నది. ఈ పార్కింగ్కు సంబంధించి వాహనదారులు కానీ, ద్విచక్ర వాహనాలైనా సరే, 4 కార్ల వాళ్ళైనా సరే ఈ ఏర్పాటు చేసిన పార్కింగ్లోనే మీ యొక్క వాహనాలు ఇక్కడ చేసి ప్రజలకు ఇన్కన్వీనియంట్ లేకోకుండా వ్యాపారస్తులు అందరూ సంతను ఇక్కడికి మార్చబడినందున దాన్ని దృష్టిలో ఉంచుకునేసి ఈ వ్యాపారము ఇక్కడ కొనసాగించాలని కోరుతున్నాము. మరి మేము అలాగే పోలీస్ డిపార్ట్మెంటు, పంచాయతీ డిపార్ట్మెంటు, మరి నగర అధ్యక్షులు గౌత్ బాషా గారు అందరం కలిసి నిర్ణయం తీసుకోవడం జరిగినది. కాబట్టి ప్రజలందరూ సహకరించి ఎటువంటి ఇబ్బందులు లేకోకుండా మేము దానికి సంబంధించిన బందోబస్తులు ఏర్పాటు చేస్తున్నాము. పంచాయతీ వారు కానీ, పోలీసు వారు కానీ ప్రజలకు, వ్యాపారస్తులకు పూర్తిగా ఎటువంటి అంతరాయం లేకోకుండా మేము అన్ని విధాల భద్రతా చర్యలు చేపడుతున్నాము. దీనికి సహకరించాలని మనస్ఫూర్తిగా కోరుతున్నాము. రైల్వే అండర్ బ్రిడ్జి మరమ్మతులు జరుగుతున్న కారణంగా ట్రాఫిక్ సమస్య రేణుగుంటలో తీవ్రంగా ఉంది. దీనికి అనుగుణంగా ముఖ్యంగా సంత దారి వెళ్ళే దారి ఒకటే ఉన్నందువలన ట్రాఫిక్ ఎక్కువగా ఉంది. దీనికి అనుగుణంగా పోలీసు వారితో కానీ సంప్రదించినప్పుడు ఆల్టర్నేట్ చూడాలని, లేకపోతే సంతను ఈ 4 వారాలు మూసివేయాలని చెప్పడం జరిగింది. రేణిగుంట సంత అంటే 100 సంవత్సరాలు కలిగిన చరిత్ర కాబట్టి మూసివేయడం కరెక్ట్ కాదు. కాబట్టి పోలీసు వారిని, అదేవిధంగా ఎంపీడీఓ గారి వాళ్ళందరినీ సలహాలు తీసుకొని తాత్కాలికంగా ప్రస్తుతం మన గర్ల్స్ స్కూల్ దగ్గర ఇరువైపులా సపరేట్లు ఉన్నాయి కాబట్టి ఇరువైపులా పెట్టుకునే దానికి నిర్ణయించడం జరిగింది. దీన్ని ప్రతి ఒక్కరు, ఎందుకంటే రేణిగుంట సంత అంటే ఉమ్మడి జిల్లాలో ప్రతి ఒక్కరు ఇక్కడికి వస్తారు వ్యాపారస్తులు, వాళ్ళు కూడా దీన్ని గ్రహించాలి. అదేవిధంగా రేణిగుంట ప్రజలు కానీ, ఇతర పక్కన వచ్చే విలేజ్ ప్రతి ఒక్క ప్రజలు దీన్ని గ్రహించి ఈ ఒక 4 వారాలు ఆ సంత బ్రిడ్జి రిపేర్ జరిగేంత వరకు ప్రతి ఒక్కరు దీన్ని సపోర్ట్ చేసి సహకరించవలసింది.